న్యాయం అనేది మాకు జరగట్లేదు. ఒక అగ్రకులానికి సంబంధించిన ఒక వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఇదే ఒక దళిత అమ్మాయిని మరి వాళ్ళ కులమోళ్ళు ఇలా చేసుంటే ఈ అగ్రకులమోళ్ళు మా దళితులు వాళ్ళ అమ్మాయిని పాడు చేసి మా దళిత కులం అబ్బాయి ఎక్కడైనా తప్పించుకొని ఉంటే ఇమ్మీడియట్ గా ఇప్పటికీ పట్టుకునే వాళ్ళు. కానీ ఈ రోజు ఈ అమ్మాయి చనిపోయిన ఇన్ని గంటలైనా కూడా అతన్ని పట్టుకోలేకపోతున్నారు. అదే మా అబ్బాయి అలా చేసి దాక్కుని ఉంటే ఇప్పటికీ ఒక గంటలో పట్టుకునే వాళ్ళు పోలీసు వాళ్ళు. మరి పోలీసు వాళ్ళు ఎందుకు పట్టుకోవట్లేదు? అంటే వాళ్ళకొక న్యాయం మాకొక న్యాయమా? దళితులు బ్రతకకూడదా? ఈ అబ్బాయికి ప్రేమించేటప్పుడు ఆమె దళిత అమ్మాయి తెలియలేదా? మరి అతని కులం అమ్మాయి అని అతనికి తెలవలేదా? అంటే ఇప్పుడు ఒప్పుకోవట్లేదా? ఇంట్లో ఎందుకు ఒప్పుకోవట్లేదని మరి ఆయన ఎందుకు సాకులు చెప్తున్నాడు? అసలు ఆ అమ్మాయి అలా చావదు, అమ్మాయికి అంత పిరికిగా ఉండదు అమ్మాయి. కాబట్టి ఈసారి వీళ్ళిద్దరే చంపారని మాకు అనుమానంగా కూడా ఉంది. మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఆ నందకిషోర్ రావాలి, సరోజిని రావాలి. మా అమ్మాయి మాకు న్యాయం జరగాలి. లేకపోతే ప్రాణానికి ప్రాణం ఇస్తారా? ఆ అబ్బాయి ప్రాణం ఇస్తారా? మరి డబ్బులకి దళితులు అంటే డబ్బులకి అమ్ముడిపోయే వాళ్ళ? అంటే వీళ్ళకి భయం లేదా? ఒక అమ్మాయి దళిత అమ్మాయిని చంపేసి వీళ్ళ డబ్బులకి ఎంతకైనా వీళ్ళు ఒక రేటుకు వస్తారని వీళ్ళని ఎట్లా పడితే అట్లా చంపేస్తున్నారు. అంటే దళితులు ఓటు కావాలి, దళితుల అమ్మాయిలు అంటే మా శవాలు కావాలి. వీళ్ళు మాత్రం సింహాసనం ఎక్కాలి. మేము మాత్రం వాళ్ళు అంటే వాళ్ళ జెండాలు వాళ్ళ కాలు పట్టుకొని వాళ్ళు అంటే వాళ్ళకి నమస్కారం చేస్తూ మేము బ్రతకాల. అందుకే మాకు న్యాయం జరగాలి. ఆ నిందితుడిని మా ముందు తీసుకురావాలి. జరిగేదాకా మేము పోరాడుతుంటాం. మేమైతే సంవత్సరాల పిల్లని మా అమ్మాయిలా ఇప్పుడు ఒక పిల్ల ఒక చదువుకున్న విద్యార్థి డ్యూటీ చేసుకొని మంచుకున్న విద్యార్థిని చంపేస్తుంది సార్. పోవాలి సార్. మా డిమాండ్ ఇది సార్. మా బాధ ఇది సార్. ఆ తల్లిదండ్రుల బాధ చూడండి, ఆ న్యాయం చూడండి. ఆ చదివిన పిల్ల కూడా రావాలి. ఆ పిల్ల కూడా రావాలి సార్. ఆ పిల్ల కూడా ఇద్దరు చేశారు. మా డిమాండ్ ఇది. ఆ పిల్ల కూడా రావాలి. దయచేసి మేము పోలీస్ అధికారులకు కూడా ఇదే వాళ్ళకు కూడా ఇదే చెప్తున్నాము. మా పిల్ల చంపబడింది సార్. సరిపోలేదు సార్. అసలు దళితులు అంటే ఏమనుకుంటారు? దళిత బిడ్డలకే అన్యాయం జరుగుతుందా? న్యాయం లేదా? ఇక ఈ ప్రభుత్వాలు పట్టించుకోవా? ఎందుకు సార్ ఇంత బాధ? తల్లిదండ్రులకి ఎందుకు ఇంత కోస? ఇంతకు అన్యాయం ఎందుకు సార్? మేము అదే బాధపడుతున్నాం సార్. మా గుండెలు వచ్చిన బాధలు ఒక దళిత బిడ్డకు వచ్చిన బాధ ఇది. మేము అన్యాయంగా మాట్లాడలేదు సార్, న్యాయంగా మాట్లాడుతున్నాం. మా బిడ్డకు అన్యాయం జరిగింది. ఇప్పటిదాకా ఎందుకు తీసుకురాలేదు?